వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో సింపుల్ అండ్ ఈజీగా బెండకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీని మనం బిర్యానీతో తీసుకోవచ్చు, రైస్తో తీసుకోవచ్చు, అంటే చపాతీ, పూరి దేనికైనా కూడా ఈ కర్రీ పర్ఫెక్ట్గా సూట్ అయిపోయింది అనమాట. దీనికోసం ముందుగా ఒక పావు కేజీ వరకు బెండకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి మనం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి అది కాగాక బెండకాయ ముక్కలు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బెండకాయల్ని మనం పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోనే కొద్దిగా కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడవు పొడవుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్లోనే కొద్దిగా పసుపు, ఉప్పు వేసామంటే మనకి ముక్కలు త్వరగా వేగిపోతాయి. ఇలా ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిపోయాక ఇందులోనే ఒక మీడియం సైజ్ టమాటాను కూడా పొడవుగా కట్ చేసి వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న టమాటా, ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కారం అండ్ గరం మసాలా, కొద్దిగా ధనియా పౌడర్ ఇవన్నీ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ అలా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిపోయిన మసాలాలో కొద్దిగా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్‌ని కూడా యాడ్ చేసి బాగా కుక్ చేయాలి. కర్డ్ కూడా వేసి మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయాక ఇందులో ఒక హాఫ్ వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేయాలి. లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసి ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకొని అందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలకి మసాలా అంతా పట్టే వరకు బాగా మిక్స్ చేసేసి ఒక 2-3 మినిట్స్ వరకు మనం మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇందాక మనం ఉల్లిపాయ ముక్కలకి సరిపడా సాల్ట్ వేసాం కదా! ఇప్పుడు బెండకాయలకి కూడా కాస్త సరిపడా సాల్ట్ కూడా వేసేసి మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుంటే ఈ మసాలాలన్నీ బెండకాయ ముక్కలకి బాగా పడతాయన్నమాట. ఇలా ఫ్రై అయిపోయాక ఇందులో కాస్త మన గ్రేవీకి సరిపడా ఒక చిన్న సైజ్ గ్లాస్ నీళ్లు పోసేసుకొని ఒక 1 మినిట్ అలా కుక్ చేసేసుకొని కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో సింపుల్ అండ్ ఈజీగా బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.